నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారని, మా అబ్బాయి పేరోల్కు సిఫార్సు చేయాలని కోరగా లెటర్ ఇచ్చామని, ప్రభుత్వం మా సిఫార్సును రిజెక్ట్ చేస్తూ గత నెలలో లెటర్ పంపించిందని, శ్రీకాంత్కు మరెవరో సిఫార్సు చేశారని, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 2 రోజులుగా శ్రీకాంత్ పేరోల్కు నేను కారణమని వదంతులు వస్తున్నాయని, దీనిపై వివరణ ఇస్తున్నానని తెలిపారు. జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందినవాడని, వారి తల్లిదండ్రులు వచ్చి మేము వృద్ధాప్యంలో ఉన్నామని, మా అబ్బాయి పేరోల్కు సిఫార్సు చేయాలని కోరగా లెటర్ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ అతనికి పేరోల్ ఇవ్వలేమని గత నెలలో లెటర్ పంపించిందని వెల్లడించారు. ఆ తర్వాత అతను ఎవరి ద్వారా సిఫారసు చేయించుకున్నాడు మాకు తెలియదని, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షీటర్లు ఎవరిని ప్రోత్సహించదని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని, దీనికి కారణమైన వారు ఎవరో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, వైఎస్ఆర్, పెంచలయ్య, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి ఫెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి ఫెరోల్కి అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజిటీస్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫెరోల్ మీద బయట ఉన్నాడు ఇతను ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 9 రోజులు 15 రోజులు ఎలక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతనిది. వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు ఇచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాసరావు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా బాగున్నాను. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి
అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయనకి కానీ ఫిర్యాదు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపుచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫిర్యాదు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అది కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పుగా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫిర్యాదు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫిర్యాదు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ క్రమంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని, చదువుకున్న యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించి ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, సమీపంలోని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధతో జాబ్ మేళాను నిర్వహించాలని సూచించారని తెలిపాడు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హత కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, అందుకు సహకరిస్తున్న కంపెనీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు DSP గీతాకుమారి, కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఉపాధి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా గౌరవ HRD మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు జిల్లా యంత్రాంగం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఈ జాబ్ మేళాస్ అనేది ప్రతి ఒక్క క్వార్టర్కి అంటే 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ వారీగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాకి మీ అందరి సమక్షంలో మీ అందరి కోసం ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే గడిచిన సంవత్సరంలో మన జిల్లాలోనే, తిరుపతి జిల్లాలోనే సుమారుగా 15-16 వేలకు పైగా జాబ్ మేళాల ద్వారా మనము ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. 20 లక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా. అందులో తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి, కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుమారుగా అందులో 10% వరకు అంటే 2 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో తిరుపతి జిల్లాలో ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో సంవత్సరం వారీగా బ్రేకప్ చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి దగ్గర మనము 35,000-40,000 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ 15,000 ఫుల్ చేసుకోగలిగాము. ఇంకోవైపు జిల్లాలో మనకి మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే జాగ్రత్తగా వినాలి అందరూ స్టూడెంట్స్. తిరుపతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ 3 ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్కి మోస్ట్ అంటే చాలా అనువైనది ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు,
దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టుకి సుమారుగా దాని అనుసంధానంగా 11,000 ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము. ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి వారు మన జనవరిలో 2,000 కోట్లు 1,500 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్. అక్కడ మనకి 2-3 సంవత్సరాల్లో సుమారుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక 50-60 వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాన్ని మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్విజ్ సిటీ అంటున్నాం. సో అదంతా కూడా గూడూరు నియోజకవర్గంలోనే ఉంది. అదేవిధంగా కొంచెం నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని మీకు తెలిసిందే. మన జిల్లా వరకు చెప్తాను. కొంచెం కిందికి వస్తే రాయుడుపేటలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది 5,000 ఎకరాల్లో. ఇప్పటికే అక్కడ సుమారుగా 150 పైచిల కంపెనీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకొక 30-40 కంపెనీలు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఈ సంవత్సరం కూడా అక్కడ 18 కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి, చిన్న తరహా నుంచి పెద్ద కంపెనీల వరకు కూడా. అదేవిధంగా ఇంకా కొంచెం మనం నాయుడుపేట నుంచి కొంచెం కిందికి వెళ్ళినట్టయితే మీ అందరికీ తెలిసిందే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ సిటీ కూడా ఇక్కడ ఉంది. సుమారుగా 10,000 ఎకరాల్లో శ్రీ సిటీ ఆల్రెడీ స్థాపించడం జరిగింది. రీసెంట్గానే మరొక 2,500 ఎకరాలు శ్రీ సిటీకి ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంట్లో ఇంకా ఇప్పటివరకే 231 ఇంటర్నేషనల్ కంపెనీలు, చిన్నవి కూడా కాదు, అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సుమారుగా 65,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ ఇస్తున్నాం. ఇంకా చాలా మందికి ఇచ్చే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే మాంపట్టు అని ఉంది. ఇటుపక్క శ్రీకాళహస్తికి వెళ్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 ఉంది. అక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ సెస్ శ్రీకాళహస్తికి నాయుడుపేటకి మధ్యలో రౌత్ సూర్మాల ఇండస్ట్రియల్ సెస్ అతి త్వరలోనే రాబోతుంది. శరవేగంగా అక్కడ పనులు జరగబోతున్నాయి. ఇట్లా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్కి చాలా అనువైనటువంటి జిల్లా తిరుపతి జిల్లా. మీ అందరూ చాలామంది జీడిపి గురించి తెలుసుకొని ఉంటారు. మనకి మామూలుగా భారతదేశంలో 100 రూపాయలు ప్రొడక్షన్ ఉంటే అందులో మనకి సుమారుగా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది కేవలం 18 నుంచి 19 రూపాయలు. ఒక 100 రూపాయలు తీసుకుంటే ఎక్కువ శాతం సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. అదొక 35-40% వస్తుంది. మిగతాదంతా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థల నుంచి వస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితులు ఉన్నాయి. కానీ తిరుపతి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు. తిరుపతి జిల్లాలో ప్రతి ఒక 100 రూపాయలు 45 రూపాయలు కేవలం ఇండస్ట్రీస్ నుంచే వస్తుంది. జీడిపిలో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఇండస్ట్రీస్ నుంచే 45 రూపాయలు వస్తుంది. సర్వీస్ సెక్టర్ నుంచి ఒక 35-40 రూపాయలు వస్తుంది. వ్యవసాయ అనుబంధ శాఖల నుంచి కొంచెం తక్కువగా 18%, 20% వస్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీస్కి ఎంతో అనువైనటువంటి జిల్లా తిరుపతి జిల్లా. అందులో మరీ ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం, సూళ్ళూరుపేట, సత్యవేడలో మనకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఈ 3 నియోజకవర్గాల్లో. సో ఫ్యూచర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ ట్రయాంగిల్ ఏరియాలో మనకి 2 పోర్ట్స్ ఉంటాయి. కృష్ణపట్నం పోర్టు, అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి కట్టుపల్లి పోర్ట్. ఎక్స్టెన్సివ్ హైవేస్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే ఏదైతే కోల్కతా చెన్నై నేషనల్ హైవే ఉంది. మీరందరూ చాలామంది ఈ జిల్లా వాస్తవులే ఉంటారు. ఇప్పుడు తిరుపతి నుంచి గూడూరు రావడానికి నాకు ఈరోజు ఎగ్జాక్ట్గా 70 నిమిషాలు పట్టింది. ఎగ్జాక్ట్ 1 hour 10 minutes నేను రాగలిగాను. మీరందరికీ తెలిసిందే ఇది వరకు గూడూరు నుంచి తిరుపతి పోవాలంటే నాకు తెలిసి ఎంత కాకపోయినా 2.5 నుంచి 3 గంటలు పట్టేది. ఇప్పుడు హైవే కూడా అయిపోయింది. సో 75 minutes గూడూరు రాగలుగుతాం. అదేవిధంగా గూడూరు నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా సుమారుగా 4,000 కోట్లతోటి కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వేస్తున్నాం. సో దాని అమ్మటి కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆ రోడ్డు అమ్మటి అప్పుడు కృష్ణపట్నం పోర్టు వరకు కూడా మనకి ఇండస్ట్రీస్ అన్నీ రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్సివ్ రైల్ నెట్వర్క్ కూడా గూడూరు టు రేణిగుంట, తిరుపతి అప్ టు చెన్నై అండ్ అప్ టు వెల్లూరు ట్రిప్లింగ్ కూడా ఇప్పుడు జరగబోతుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి నడికుడి శ్రీకాళహస్తి లైన్ కూడా మనకి వెంకటగిరి నియోజకవర్గం
అట్లా అది కాళహస్తి వరకు ఉంటుంది. ఇట్లాగా ఎక్స్టెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్, రైల్వేస్, పోర్ట్స్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా మనకి తిరుపతిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇట్లాగా మనకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా తిరుపతి జిల్లా. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తానంటే మీ అందరికీ అర్థమవుతుంది. మీరు అందరూ ఇంకా యు ఆర్ అవర్ ఫ్యూచర్, యూఆర్ ఆల్ అవర్ ఇండియాస్ ఫ్యూచర్. మీరు ఎప్పుడు కూడా హోప్ఫుల్గా ఉండాలి. లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ ద స్టేట్. అదేవిధంగా ఎన్నో కొత్త పాలసీలు ప్రభుత్వం తీసుకొస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనము 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్కువ శాతం మంది నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఎక్కువ శాతం మంది ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సుమారుగా యావరేజ్గా 7 నుంచి 8 సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే చాలామంది, టైం వేస్ట్ అనే పదం నేను వాడు, కానీ చాలామంది వాళ్ళ సమయాన్ని, వాళ్ళ విలువైనటువంటి ఇయర్స్ని 23 to 35 మధ్యలో సుమారుగా యావరేజ్గా 7 నుంచి 8 సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది ఉపయోగిస్తున్నారు. అదే రూమ్స్లో కూర్చోవడం, అవే పుస్తకాలు, ఒకదాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ అని, సివిల్స్ అని, గ్రూప్ 1 అని. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇందాక చూసినట్టయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు 16,000 ఉద్యోగాలు. మొదటి సంతకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయిపోయింది. వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వబోతున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ప్యారల్గా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు కూడా మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం. వచ్చే 25 ఏళ్లలో మనందరం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ నేషన్గా ఉంటాం. అండ్ దట్టు ఆంధ్ర విల్ బి ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ. అండ్ తెలుగు పీపుల్ విల్ బి మోస్ట్, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నటువంటి ప్రజలు తెలుగు పీపుల్ ఉంటారు. సో మీరు ఇది అంతా మైండ్లో పెట్టుకోవాలి. ఫ్యూచర్ కూడా ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో, యూరోప్లో ప్రభుత్వ ఉద్యోగాలకి ఎక్కువ డిమాండ్ ఉండదు. సో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ దాంట్లో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీరు కూడా రిక్రూట్మెంట్లో ప్లీజ్ ఎన్షూర్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా, ఇప్పుడు వీలైనంత వరకు గూడూరులో ఉంటే వీలైనంత వరకు గూడూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకోండి. వాళ్ళ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్ స్కిల్స్ హైయెస్ట్ స్కిల్స్. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచే ఉంటారు. ఐటీ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ ఉంటారు. ఐటీఐ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ ఉంటారు. సో దయచేసి పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా ఆల్వేస్, అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు 750 వేకెన్సీస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడానికి ఇది మన ప్రభుత్వ సర్కారు నుంచి మొత్తం అన్ని కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి జాబ్ మేళా జరగాలి. ఇక్కడ ఈ జాబ్ మేళాకి మీరు ఖచ్చితంగా మీ బెస్ట్ ట్రై చేయండి. మీ ఇంటర్వ్యూకి మీరు బాగా చెప్పండి. ఇక్కడ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడ మీరు వెళ్తారు, మీకు ఖచ్చితంగా యూ షుడ్ గెట్ ఎ జాబ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యువకులకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని, ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను. దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాలని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారాలతో గతంలో కూడా జాబ్ మేళా పెట్టాం. దాదాపు 300-400 జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 18 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 600 జాబ్స్
జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి. ముఖ్యంగా వీరందరూ కూడా ఖచ్చితంగా చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరం వాతావరణం. ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే స్టార్టింగ్ 13,000 నుంచి 20,000 వరకు ఈ యొక్క జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు. అట్లాగే ముఖ్యంగా 5వ క్లాస్ నుంచి డిగ్రీ, MBA, MCA చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు. త్వరలో ఓన్లీ SC విద్యార్థులకు జాబ్ మేళా జరిపించాలని చెప్పారు. మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ 3 నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళాలు పోయినసారి కన్నా ఈసారి నిరుద్యోగులు చాలామంది ఎక్కువ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు జాబ్ మేళా అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఏదో జాబ్ మేళాలే ఎవరు చేస్తున్నారు కూడా కొంచెం అర్థం కాదు. నేను చెప్తున్నా, మీరు ధైర్యంగా ఈ జాబ్ మేళా యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. కాబట్టి మీకు అందరికీ హామీ ఇచ్చారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క జాబ్ మేళాలని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే మన పైన మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు. చాలామంది పేద విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇంట్లో కూడా చాలామంది తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా సంపాదించడం కూడా చదువుకోవచ్చు. అంటే ఉద్యోగం అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కళాశాల కేవలం మహిళా అభివృద్ధి కోసం ప్రారంభించినటువంటిది. 1981లో 43 years బ్యాక్ ఈ కాలేజీ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు గెలుచుకునింది. UGC నుంచి ఎన్నో ఫండ్స్ అనేవి మనకి లభించడం వల్ల ఇక్కడ బిల్డింగ్స్ ఎక్కువ కట్టే అవకాశం మనకి లభించింది. జాతీయ స్థాయిలో కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని అవార్డు 2 సార్లు వచ్చి ఎక్కువ ఫండ్స్ రావడం వల్ల మంచి అభివృద్ధి జరిగింది. మన కమిటీ మెంబర్స్, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామసుందర్ రెడ్డి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్ అందరూ కూడా రోటరీ స్పాన్సర్డ్ కాలేజ్ ఇది. రోటరీ మెంబర్స్, రొటేరియన్స్ స్వచ్ఛందంగా ఈ కాలేజీ మహిళా అభివృద్ధి కోసం, మహిళా విద్యని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేయబడింది. అప్పటి నుంచి 43 years నుంచి అందరి యొక్క సహకారంతో ఇది ఈనాడు ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థగా ఎదిగింది. అందరి సహకారం, ప్రతి ఒక్క జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టరు అందరూ కూడా ఈ కాలేజీ అభివృద్ధికి తోడ్పడారు, ఇప్పటికీ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేటటువంటిది ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఈ కాలేజీ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రతి ప్రోగ్రాం కూడా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా ఇటువంటి ఒక సదవకాశం నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి కల్పించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఈ యొక్క కల్పించినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తిరుపతి జిల్లాలో మొత్తం 29 బార్లు, గూడూరు మున్సిపాలిటీలో 3 బార్లు, గౌడ్ ఈడిగ కులస్తులకు 1 బార్ నోటిఫై చేయడం జరిగిందని, ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో గూడూరు మున్సిపాలిటీకి 3 బార్లు మొదటిసారిగా ప్రభుత్వం గీత కార్మికులకు బార్లు కేటాయించిందని, దీనిలో భాగంగా గూడూరు మున్సిపాలిటీ గౌడ్ ఈడిగ కులస్తులకు ఒక బార్ నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఈఎస్ నాగమల్లేశ్వర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాసిరి, సిఐ కరీమా బేగం, ఎస్ఐ శేషమా సిబ్బంది పాల్గొన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నూతన బార్ పాలసీ 2025-28 ఇది 3 సంవత్సరాల బార్ పాలసీ. ఈ బార్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 11 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో 29 ఓపెన్ కేటగిరీ బార్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 17 బార్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3 బార్లు, పుత్తూరు మున్సిపాలిటీ 1 బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ యాజ్ స్పెషల్ సెంటర్, ఇది టూరిజం సెంటర్కి 1 బారు నోటిఫై చేయడం జరిగింది. చంద్రగిరి టూరిజం సెంటర్. గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ 1 బారు, సూళ్ళూరుపేట మున్సిపాలిటీ 2 బార్లు అండ్ వెంకటగిరి మున్సిపాలిటీ 1 బారు. వెరసి టోటల్ 29 బార్స్ ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26th ఇస్ ద లాస్ట్ డేట్. 26th ఈ నెల 26వ తారీఖు అప్ టు 5 o'clock సాయంత్రం వరకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం బార్లులో గీత కులాలు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఈరోజు 20th ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గీత కులాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ 3 బార్లు? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది ఈడిగా సబ్ కమ్యూనిటీ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1 బారు, ఇది గౌడ్ GOUD గౌడ్ అనే కమ్యూనిటీకి గీత కులాల్లో సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అండ్ గూడూరు మున్సిపాలిటీ ఇది ఈడిగా కమ్యూనిటీకి 1 బారు నోటిఫై చేయడం జరిగింది గీత కులాల్లో. ఈ గీత కులాలకి లాస్ట్ డేట్ 29th ఈజ్ ద లాస్ట్ డేట్. 29వ తారీఖు అప్ టు 5 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు ఆల్రెడీ ఈ డ్రాలా ప్లాట్స్కి 28వ తారీఖు ఓపెన్ కేటగిరీ బార్లకి 8వ తారీఖు డ్రాలా ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ తిరుపతి ఉదయం 8 గంటలకి డ్రాలా చేయడం జరుగుతుంది. అట్లాగే గీత కులాలకు సంబంధించి 30వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో డ్రాలా ప్లాట్ తీయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సమక్షంలో తీయడం జరుగుతుంది. ఈ పాత బార్ పాలసీకి ఇప్పుడున్న పాలసీకి కంపారిజన్ చేస్తే దరఖాస్తుదారులకి ఫ్రెండ్లీగానే ఉంది. దీనిలో సేలియంట్ ఫీచర్స్ అన్ని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని బార్లైనా రావచ్చు. అయితే బార్కి దరఖాస్తు చేసుకోవాలంటే 21 years కంప్లీట్ అయి ఉండాలి. ఒక్కొక్క దరఖాస్తుకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs. దీంతో పాటు ఒక 10,000 ప్రాసెసింగ్ ఫీకి అతను కట్టాలి. ఈ దరఖాస్తులు చేసే పద్ధతి 3 రకాలుగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, ఈ 3 రకాల విధానాలు ఉన్నాయి. ఆన్లైన్ ఏంటంటే http/oc-hpfs
projects.com అనే వెబ్సైట్ ఆల్రెడీ ఉంది. మీడియా మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఇంటెండింగ్ దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేదానికి కూడా 5,10,000 నాన్ రిఫండబుల్. అది పేమెంట్ ఆన్లైన్ యాక్సెప్ట్ కాగానే అతనికి ఎంట్రీ ఒకటి వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వస్తుంది, దరఖాస్తు కూడా వస్తుంది పేమెంట్ యాక్సెప్ట్ అయిన తర్వాత. అలాగే హైబ్రిడ్ మోడ్లో దరఖాస్తుదారు కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆన్లైన్లో CFMS లాగిన్ అయ్యి చలాన్ ఒకటి వస్తుంది. ఆ చలాన్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనీ బ్రాంచ్ వెళ్ళి అతను చలాన్ కట్టాలి 5 lakhs. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు మండలం విందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 45 మంది విద్యార్థులకు స్టడీ చైర్లు, ప్యాడ్లు విద్యార్థులకు అందజేశారు. గూడూరు మండలం విందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 45 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులు 45 మంది విద్యార్థులకు స్టడీ చైర్లు, ప్యాడ్లు విద్యార్థులకు అందజేశారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అక్కన రమణయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చదువుకు, వైద్యానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో విధాలుగా ముందుంటుందని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తును ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, రామ్మోహన్ రావు, లయన్ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఈ ఊరిలో పనిచేశాను, మా మిస్సెస్ కూడా పనిచేశారు. మేమిద్దరం, మా మిస్సెస్ ఇందూరు TCలో పనిచేస్తే నేను మెయిన్ స్కూల్లో పనిచేశాను. అంత నాకు ఇక్కడి నుంచే మాకు ప్రమోషన్ అనేది వచ్చింది. మేము స్కూల్ అసిస్టెంట్లుగా ఇద్దరికి ఒకేసారి ఈ గ్రామం నుంచే మాకు ప్రమోషన్స్ వచ్చింది. అందుకని ఈ ఊరికి అభిమానం. అన్నిటికీ మించి ఇక్కడ పనిచేస్తున్న మిత్రులు, ముఖ్యంగా వేణు, బాలాజీ, పుల్లవరాజు, మన శ్రీనివాసులు సారు, ఇంకా కూడా అందరూ తెలిసిన మిత్రులే ఇక్కడ. అందుకని ఈ పాఠశాల చాలా ఇష్టము. మేము వేణు అంటే ఇక్కడ 1 of the 5 members. ఎందుకంటే మేము 5 మంది ప్రతిరోజు మేము కలుస్తుంటాము. అందులో ఒకరు వేణు అంటే అంత ఆప్యాయత. మా మేము ఒక కుటుంబం, అందరూ అన్నీ ఒక కుటుంబం లాగా ఉంటాం అన్నమాట. ఎవరింట్లో ఏది చిన్న జరిగినా కూడా ఒకరికొకరు అంత ఆప్తులుగా ఉంటాం. ఈరోజు అసలు వేణు వస్తాడో రాడో 2 రోజులు ఫేవర్ పాపం. అందుకని ఈ రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టాలి, కంగారు పడ్డా. ఆయన కానీ ఇదే ఇంకా మామూలుగా కష్టం అని అంటే పోస్ట్ పోన్ కూడా చేసుకొని ఉండేవాళ్ళం. కానీ వచ్చేసాడు నా కోసం, చాలా సంతోషం. నేను చెప్పినట్టు వేణుతో హెచ్చరించడం జరిగింది. వేణు నా మొదటి ప్రోగ్రాం ఈ స్కూల్లో చేస్తాను. ఆయన తపన స్కూల్ అంటే ఆదుర్గా పడుతుంటాడు. నేను పనిచేసిన నెలవేరు పెట్టుబడి స్కూల్కి 21,23 కుర్చీలు ఇచ్చాం ఒక సందర్భంలో. అప్పటి నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉంటాడు ఎంతైనా. నా యొక్క ఆశీస్సులు. రమణయ్యని నేను 13 సంవత్సరాల ముందు లయన్స్ క్లబ్లో చేర్చడం జరిగింది. ఆయన ఒక 5-6 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉండమంటే నెక్స్ట్ ఇయర్ అంతా జరిపి ఈ సంవత్సరం సభ్యులందరూ గట్టిగా పట్టబట్టిన దానివల్ల ఈ సంవత్సరం ఉన్నారు. ఆయన పీరియడ్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను 2013లో. నేను కొన్ని సొంత కార్యక్రమాలు చేశాను. మిగతా సభ్యుల దగ్గర దండి కూడా చేశాను. సభ్యత్వంలో ఇక్కడ 6,000 రూపాయలు కట్టాలి. 6,000 రూపాయలు కట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదో ఒక చిన్న కార్యక్రమైనా చేస్తే బాగుంటుందని చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో కోటేశ్వర్లు కాదు, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ లయన్స్ క్లబ్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. మనకు చేతనైనంత సహాయం మనం సమాజానికి అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్లబ్ ఏర్పడడం జరిగింది. పంపలేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని పంపలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు అప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు.
గూడూరు నెల్లూరు రహదారిలో గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో ప్రవహిస్తున్న పంబలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు అప్రోచ్ రోడ్ అధ్వానంగా తయారవడంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఆనాటి బ్రిడ్జి నిర్మాణ వ్యయం 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారని, అయితే ఎప్పటికీ అసంపూర్తిగా ఉండడంతో దీన్ని పూర్తి చేసేందుకు అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించగా సుమారు 9 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయని తెలపడంతో తాను రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 9 కోట్ల రూపాయలను మంజూరు చేయించి విడుదల చేయిస్తానని, త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్రోచ్ రోడ్ అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న దాని అప్రోచ్ రోడ్ మరమ్మతు పనులు చేస్తున్నామని, వాహనదారులకు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకుల అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్ఎండ్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు 18 కోట్లతో ఈ వంతెనని మేము ఆ రోజు మంజూరు చేయించాం. దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు, తర్వాత పూర్తి చేశారు. చేసిన తర్వాత ఆ 18 కోట్లు అయిపోయినాయని చెప్పారు. ఇంకా కూడా ఎస్టిమేషన్ ఇస్తే, నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ ఇస్తే 7.5 కోట్లు 8 కోట్లు సరిపోతుందని చెప్పారు. దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడే లెటర్ పెట్టాను. ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బికి కూడా వచ్చింది. అది పూర్తిగా ఎస్టిమేషన్ ఏమని చెప్పారు. ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువై 9 కోట్లు చేరింది. ఆ 9 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమెండేషన్ చేశాం. ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం, పరిస్థితులు వివరించాం. ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాసెస్లో ఉంది. ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయంగా ఉంది. పెద్ద పెద్ద వంతరాళ్ళు, అలాగే ఎక్కడ పోయినా కానీ గతులుగా ఉండేటువంటి కార్యక్రమం. చిన్న బిడ్డలు ఈ ఆశంకర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది. అలాగే గూడూరులో ఉన్నటువంటి మా శ్రేయోభిలాషులు కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తుంటారు. ఏ పార్టీ నాకు సంబంధం లేదు, కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు అని చెప్తుంటారు. వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క గుంటమయమైనటువంటి ఈ అప్రోచ్ రోడ్డుని మేము చేసాము ఇక్కడ. అలాగే గ్రావెలు, ఇక్కడ మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్నాయి అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా. అంటే తాత్కాలికం, ఇది శాశ్వతంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత, శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏదన్నా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక దారులతో మాట్లాడి ప్రజెంటు తాత్కాలికంగా ఉపశమనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు, అలాగే మా ఆర్ఎండ్బి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు, మా ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ పంబలేరు బ్రిడ్జి, దీన్ని పరిష్కారం కోసం నడుంగట్టి 2018 సంవత్సరంలో మా శాసనసభ్యులు 18 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అప్పుడు టెండర్ పిలిపించడం జరిగింది. అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని అదేవిధంగా మూలన పెట్టేసి పనులు జరగకుండా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాల. దాంట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రోజు వేసిన ఎస్టిమేషన్తో ఈ పని పూర్తి కానందువలన మా ఎమ్మెల్యే గారు మొన్న ఈ అప్రోచ్లు కలిపే దానికోసంగా మన సుపరిపాలన ముందడుగు కార్యక్రమాన్ని
కార్యక్రమానికి చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయించాలని చెప్పి 9 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు, అదేవిధంగా ఆదిశంకర విద్యార్థులు, అదేవిధంగా మనుబోలు నుంచి గూడూరుకు వచ్చే ఆటో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అస్తవ్యస్తమైన రోడ్డు విషయాన్ని మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన దీన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వెంటనే దీన్ని సదరం చేసి అవసరమైనటువంటి తాత్కాలిక రిపేర్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గుంటల మెట్రలు ఉన్నటువంటి ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ గ్రావెల్ అంతా వేసి ఇటు వెహికల్స్ పూర్తిగా ఈరోజు చూస్తే మన గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మనందరం కూడా మన ఎమ్మెల్యేకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మరి ఏదైనా సరే మా ప్రజలకి మేము చేయాలా అనే తపన పెట్టుకొని ఈరోజు ఎప్పుడో ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే దీన్ని శాంక్షన్ చేయించాడు 18లో. తర్వాత కూడా గత ప్రభుత్వం వచ్చింది ఆగిపోయింది, పని చేయలే, కొంతవరకు చేసి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన రవాణా శాఖ మంత్రిని బీసీ జనార్దన్ రెడ్డి గారిని పిలిపించి మళ్ళీ దీనికి ఇసుమేను ఎంతో తక్కువ ఉందో అంత చెప్పి వేయించి దీన్ని మాట్లాడి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మన నియోజకవర్గంలో మొత్తం కూడా ఏది కూడా ఆయన ఇంట్రెస్ట్గా చూసి చేపిస్తాడు. ఈరోజు జాబ్ మేళా పెట్టి 600 మందికి ఉద్యోగాలు ఇప్పించడం కూడా జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టాలన్నాడు. అన్ని నియోజకవర్గాలు వస్తున్నాయి కానీ అన్ని నియోజకవర్గాలు చూస్తున్నావు కానీ జాబ్ మేళా పెడుతున్నారో లేదో మాకు ఇంట్రెస్ట్గా వాళ్ళు చేయడం లేదు. మా ఎమ్మెల్యే గారు మన గూడూరు నియోజకవర్గంలో గట్టిగా పెట్టి దీన్ని చేయడం మొత్తం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి వెంకటగిరి, అదే మాదిరిగా ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చేదానికి మన ఏరియాలో ఉండే వాళ్ళకి ఆదిశంకర కాలేజీ స్టూడెంట్లు ఎక్కువ ఉన్నారు. ఇక రావడం పోవడం కూడా మేము కూడా చూసాం. మొన్న పోలేక మళ్ళీ అటు వచ్చాము. అటు రావాలంటే ఒక 6-7 కిలోమీటర్లు వస్తుంది. తిరుక్కొని టౌన్లోకి రావాలంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఈ పక్క ఉండే ప్రజలకందరూ కూడా గూడూరు పట్టణ ప్రజలకి అందరికి నమస్కారం. ఈరోజు మీరు గమనించారు లేదో, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంక్షేమ అభివృద్ధి దిశగా ఎలా పనిచేసేదానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో గూడూరుని కలుపుతున్నటువంటి పంబలేరు బ్రిడ్జి దగ్గర ఒక బస్సు ప్రమాదం జరిగి చాలామంది చనిపోవడం జరిగింది. ఆ రోజు స్థానికులైనటువంటి మా ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేసేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఇక్కడ ఒక బ్రిడ్జి కోసంగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. 2018 సంవత్సరంలో శాంక్షన్ జరిగినప్పుడు 19లో ప్రభుత్వం మారిపోయిన వెంటనే దీని మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటు పక్క రాత్రిపూట వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా దారుణ పరిస్థితి. అనేక గుంటలు ఏర్పడిపోయి ఆటో వాళ్ళైతే కావచ్చు, లారీల వాళ్ళైతే కావచ్చు, బస్సు వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిణామంగా ఉండేది. అదేవిధంగా ఎక్కువ చీకటి ఉన్నందువల్ల రాకపోకలు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి కూడా ఏర్పడింది. ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చిన వెంటనే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సుపరిపాలన తొడుగులో భాగంగా మంత్రి గారిని తీసుకొచ్చి R&B శాఖ మంత్రిని తీసుకొచ్చి మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పని పర్టికులర్గా ఈ పని కోసంగా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీనికి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు త్వరలో మొదలవుతాయి. అప్పటి వరకు కూడా షార్ట్ కట్ని ఫాలో చేసే దానికోసంగా ఊళ్ళోకి ప్రయాణం సాగే దానికోసంగా నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి, వెంకటగిరికి వెళ్తారో, అలాగే గూడూరు ఉండేవాళ్ళు కూడా నెల్లూరుకి ఏదైనా పని మీద వెళ్ళి వచ్చేదానికి కూడా ఈ రోడ్డును ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారి చొరవ చూపించి దీని మీద ఒక లేయర్ రోడ్డుని గ్రావెల్తో ఏర్పాటు చేయడం అనుకోదు. నెల్లూరు వెళ్ళే ఈ పంపలేరు తీసుకో. మా శాసనసభ్యులు 2014-19 హయాంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దీనికి 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ యొక్క బిజినెస్ ప్రారంభించడం. కానీ 18 కోట్లు గత ప్రభుత్వం ఆ 18 కోట్లు ఖర్చు పెట్టేసి దీన్ని అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. మరి ఇది పూర్తయితే చెన్నై, నెల్లూరు, అలాగే తిరుపతి, వెంకటగిరి ఈ వివిధ ప్రాంతాలకు పోయే వాళ్ళకి కానీ, పట్టణంలోనికి రావడానికి పోవడానికి కానీ ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. దీన్ని ఎలాగైనా అసంపూర్తిగా మిగిలిపోయిన దాన్ని పూర్తి చేయడానికి లక్ష్యంతో సుపరిపాలన కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర R&B శాఖ మంత్రులు గారిని గూడూరుకి అది పనిగా ఈ బ్రిడ్జిని చూపించడానికి, దీన్ని పూర్తి చేయడానికి ఆయన్ని తీసుకొని వచ్చి
దాన్ని 9 కోట్ల రూపాయలు మరలా శాంక్షన్ చేపించే విధంగా. నమస్కారం. ఇక్కడ పంబలేరు బ్రిడ్జి ఆ రోజు 2018లో ఆ రోజు మా ఎమ్మెల్యే గారు సునీలన్న గారు శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో మేమిచ్చిన మా సునీలన్న గారు తెచ్చిన 18 కోట్లు బిల్లు చేశారు, వర్క్ చేశారు. తర్వాత దాన్ని అట్లాగే ఆపేశారు. ప్రజెంటు మొన్న ఈ మధ్య సుబ్రహ్మణ్య తొలిగడుగు కార్యక్రమంలో R&D శాఖ మంత్రి వర్యులు వచ్చి ఆ సునీలన్న తీసుకొచ్చి ఇక్కడ దానికి ఎస్టిమేషన్ వేయించి దాన్ని శాంక్షన్ చేశాడు. ప్రజెంట్ కింద దారిపోయేదానికి ఆటోలు, కార్లు, టెంపోలు కానీ ఇక్కడ నుండి ఆశంకర స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఈ గ్రావెల్ తోలి దగ్గర 3 అడుగులు మట్టి తోలిచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనుబోలు మండలంలో నిర్వహిస్తున్న స్వామిత్వ సర్వేని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండలంలోని సర్వేయర్లకు, పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్వామిత్వ సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని గ్రామకంఠం భూములలో నివాసం ఉంటున్న కుటుంబాలకు స్వామిత్వ సర్వే ద్వారా గుర్తించి ఆస్తి హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదో ఒక రోజు కూర్చొని చేస్తామంటే సైట్లో పెట్టమంటున్నారు కదా, అది మనకు తెలియదు. ఈరోజు రాష్ట్రమంతా కూడా విలేజెస్లో స్వామిత్వ ద్వారా సర్వే నిర్వహించి ఎవరైతే గ్రామ కంఠాలలో హౌసెస్ నిర్మించుకున్నారో వాళ్లకు ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వారు నిర్ణయించి ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2 కొన్ని మన మనుబోలు మండలంలో 13 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ 13 గ్రామ పంచాయతీల్లో సర్వే టీమ్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విఆర్ఓ సర్వేయర్స్ ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డ్రోన్ ఫ్లై జరుగుతుంది ఈ గ్రామాలలో. డ్రోన్ ఫ్లై ద్వారా ప్రతి స్ట్రక్చర్ కూడా మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ ఈ టీమ్స్ని పంపించి గ్రౌండ్ ట్రూతింగ్ చేయిస్తున్నాము. ఇందులో భాగంగా మనకు దీని మీద శిక్షణ ఇచ్చేందుకు 2 సర్వేయర్ని మనుబోలు మండలానికి కేటాయించుకున్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మేము ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి 10 రోజుల క్రితం నెల్లూరులో కూడా జిల్లా స్థాయి శిక్షను అందరి టీము సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇది క్లియర్గా తెలుసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా ప్రాపర్టీ కార్డ్స్ ప్రజలకు అందజేసేందుకు క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేసి డేటాని మెజర్మెంట్స్ తీసుకొని రావడం, ఈ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని QGIS సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అట్లా హౌస్ సైట్స్ కానీ హౌసెస్ కానీ పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో సాఫ్ట్వేర్లో పెట్టినట్టు అవుతుంది. తర్వాత ప్రాసెస్లో ప్రాపర్టీ కార్డ్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేస్తున్నాం. గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేకాభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
परब्रह्म विविध जनपदा कागदैस्मैव पूर्ण ब्रह्मैव साक्षी सर्वं वेदावति उषा उषा हो बान्धव गो वायु परमाधव साई रामाधव आओ गंभीर हे जान साई तेरे जन जय जय साई ओम साई श्री साई 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 जय जय साई जय जय साई ओम साई श्री 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 साई ओम साई श्री साई जय जय साई
శ్రీ సాయి జయ జయ సాయి. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మళ్ళీ చెప్పండి. స్వామి ఆరు తీసుకొని లేచిరండి. మీ కాడ ఆరతి రాకూడదు, ఆరతి కాడికి మీరు రావాలి.
కొత్త భక్తురాలు వచ్చింది ఢిల్లీ నుంచి. కనపల్లా నీకు మళ్ళీ చినుకులు పడుతుండేసరికి సన్న పురుగులు వచ్చేస్తున్నాయి, గాలి కూడా లేదు. కొంచెం మెచ్చుకోవాలి ఏదైతే పెట్టు పెట్టమన్నా సార్ పెట్టమంటే పెట్టుకుంటున్నాం. మళ్ళీ వద్దంటే తెచ్చిన ఏం అనుకోవాలా, ఎందుకు తెలియదు ఇస్తాం అనుకోలే. తీసుకున్నాం రమ్మా రమ్మా పాపారా రండి. మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని వారం రోజుల క్రితం శ్రీ షిరిడి సాయిబాబాకు మొక్కుకోవడం, బుధవారం కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరై విడుదల కావడంతో మనుబోలులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి తన మొక్కు తీర్చుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కోసూరు కోటేశ్వరరావు గౌడ్ను అభినందిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మనుబోలులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో రానున్న రోజుల్లో మండలంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముంగర రవీంద్రరెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలుపెరుగని పోరాట యోధుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడిచ్చిన వరం, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్నటి దినాన జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఆ దేవుడికి మొక్కుబడి ఉన్నందువలన ఆ కార్యక్రమాన్ని బాగా చేయడం మొదట ఉంది. ఏది ఏమైనా ఎల్లప్పుడూ జనములో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి 2 రోజుల నుంచి చాలా సందర్భాల్లో మేము అనుకునేది, పాప కోటేశ్వరరావు చెప్తా వచ్చేవాడు, ఇవాళ పూజితమ్మను కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఆ ద్వారా గ్రహించాలనుకున్నాం. అయితే అందరూ ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నందువలన, ఆయన విజయవాడలోనే స్టే చేసినందువలన, ఇవాళ పూజితమ్మ కూడా తన తండ్రి కూడా ఉన్నందువల్ల ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి నుండి గ్రామ కన్వీనర్ రవీందర్ రెడ్డి కానీ, వెంకటరమణయ్య గౌడ్ కానీ, నూకోటి కానీ, శ్రీను కానీ, వెంకయ్య కానీ, అదేవిధంగా కమలాకర్ రెడ్డి కానీ అందరి సమక్షంలో బలోపేతం చేసుకుంటున్నాం. ఎప్పటికీ జరగని ముద్రగా సాయిబాబా ఆశీస్సులు నిండుగా పెద్దలు శ్రీ కాకాని గోవర్ధన్ గారి ఎల్లవేళల భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ దైవభక్తి కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకునేదానికి మేమందరం కూడా ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఇది ఉంటుందని అనుకున్నాం. ఆ భగవంతుడు భరించాడు. మా ముక్కుడులో
ఈ సాయిబాబా మొక్కుబడి కూడా ఉంది కాబట్టి సగర్వంగా ఈరోజు భగవంతుడి ముందు మేము చెప్పుకుంటూ సెలవిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆయన జైల్లో ఉన్నప్పుడు పూజితమ్మ గారు ఇక్కడికి రావటం, కోటేశ్వరరావు కానీ మేము అందరం కూడా ఉంటాం. ఆ దేవుడికి ఒక మొక్కుబడిగా కూడా ఉన్నది. ఆ మొక్కుబడి తీర్చుకునే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా మేము జరుపుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం జువ్వునట్టు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన సంపూర్ణ హక్కు, మాగాణి, మెట్ట, బీడు భూములను ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయ ఇన్స్పెక్టర్ల వావిళ్ల సుధీర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్, దేవస్థానం వ్యవస్థాపకులు ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఆవరణలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వారి సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి 3 సంవత్సరాలకు దేవుని మాన్యం 98 ఎకరాలు కవులు వేలం నిర్వహించడం జరుగుతుందని, దానిలో 25,73,500 రూపాయలు వేలం జరిగిందని, ఈ నగదును బ్యాంకు నందు డిపాజిట్ చేసి స్వామివారి యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తిరుమూరు చంద్రారెడ్డి, తూపిలి సాగునీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, విఆర్ఓ హరిబాబు, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం భూములు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాలకు ఈ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మొత్తం 98 ఎకరాలకు గాను మొత్తం వేలంపాటలో జరిపించడం జరిగింది. ఈ వేలంపాటలో మొత్తం 98 ఎకరాలకు గాను 25,73,500 రూపాయలు మగతాలు ఈరోజు వసూలైనవి. ఇది 1 సంవత్సరం మగతా. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా ప్రతి సంవత్సరం పాటలు జరుగుతూనే ఉంటాయి. ఈ అమౌంట్ని బ్యాంక్ నుండి డిపాజిట్ చేసి స్వామివారి కార్యక్రమాలకు, స్వామివారి ఉత్సవాలకు వినియోగించుతారు తెలియజేస్తారు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జువ్వునట్టు గ్రామంలో 20/8/2025 ఈ దినమున వేలంపాట నిర్వహించినాము. దేవస్థానం నుంచి బహిరంగ వేలంపాటలో 25,73,000 రూపాయలు వచ్చినది. గత సంవత్సరంతో పోలిస్తే 8 లక్షల రూపాయలు ఎక్కువగా నమోదైంది. దీనికి ఇన్స్పెక్టర్ మావెల సుధీర్ బాబు, వ్యవస్థాపక ధర్మకర్త తిరుమూరు సురేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో ఈఓగా పనిచేస్తున్న యుగంధర్ మరియు నీటిపారుదల తూపిలి చెరువు నీటిపారుదల సర్పంచ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తిరుమూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మరియు ఈ గ్రామస్తులు అందరి సమక్షంలో మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సునీత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमान्भ्यो नमः भगवान् मंगलायुधमणि पूर्वोक्तमलिका जलस्मै चम्पका मुकुले सदाः सतवत्रैकलहै पूजयामि। ओम अखण्डमण्डलाकारं व्याप्तनिचराचरं गुरुदेव आपोजिष्टां भयोजन यदा जनः जगदे दैवी स्वस्तिनस्तुनः स्वस्तित्वा मुक्षेभ्यः
धूलि कर तव चरणी देवी तो माता जय देव करोमि यद्यस्कलं परस्मै नारायणायेति समर्पयामि वै श्रवणाय महाराजाय नमः अष्टांग श्री साईनाथ कालाधलायन् महामानवाच माहुरदेसी ऐसाये నైవేద్యం చేసేస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.